సూర్యనారాయణ భగవాన్ యొక్క టెంపుల్ వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడైతే చాలా దేవతామూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా శిల్పకళ అద్భుతంగా ఉంది. మీరు వీడియో ఫుల్గా చూసి ప్రతి దేవుడి దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందండి. నేనైతే వ్యూస్ కోసం చెప్పట్లేదు, ఇక్కడ శిల్పకళ అంత అద్భుతంగా ఉంది. అందరూ అయితే వీడియో చూడండి. హే షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను మా అమ్మ కలిసి సూర్యనారాయణ మూర్తి గుడికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసరికి రాజపాలెంలో ఉంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి మెయిన్ ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి కొండపైకి ఇలా ఇక్కడ వే ఉంది. ఇక్కడ పైన కొండపైన అయితే గుడి ఉంటుంది. నాతో పాటు రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, మేమైతే కొండపైకి వచ్చాము మెట్లు ఎక్కుదామని. ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి. నేను మా మమ్మీ అయితే మెట్లు ఎక్కుతాం. దానికంటే ముందు ఇక్కడ అయితే మాకు రథం కనిపించింది. స్వామివారిని ఊరేగించే రథం ఇక్కడ. ఇంకా మెట్లు ఎక్కి కూడా మీకు మొత్తం వ్లాగ్ అయితే షూట్ చేసి చూపిస్తాను. ఇంక పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ శివుడి గుడి ఉంది. మీకు శివాలయం కూడా చూపిస్తాను. విగ్రహం ఉంది లోపల. ఇక్కడ రావి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ 2 పాములతోని. ఈ లోపల వచ్చేసరికి మనకి శివుడిది ఉంది విగ్రహం. ఇది కూడా మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నందీశ్వర స్వామి వారు ఉన్నారు. నందికి ఆపోజిట్లోనే మనకి శివుడు కింద మనకి 2 పడగలతోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంది. అయితే ఓపెన్లోనే ఉంది. మీకైతే ఓపెన్ చేసి నీట్గా చూపిస్తాను. శివుడి విగ్రహం అయితే బాగుంది ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, శివుడి విగ్రహం 2 విగ్రహాలు బాగున్నాయి. మనకు పక్కనే వినాయకుడి విగ్రహం అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. ఇంకా రిమైనింగ్ వీడియో కూడా మొత్తం ఉంది. నాతో పాటు పైకి రండి, చూపిస్తాను. నేను మా మమ్మీ అయితే ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం. బండి అయితే కింద పార్క్ చేసి మెట్లు గుండా అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మెట్లు ఎక్కి పైకి రాగలే ఇక్కడ నవగ్రహమూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి 4 పక్కల. ఫ్రెండ్స్, మనకు బైక్ మీద డైరెక్ట్గా వచ్చేస్తే ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ ఉంది. పార్కింగ్ అవైలబిలిటీలో పెట్టుకోవచ్చు. మనం టెంపుల్కి అయితే ఇక్కడ వచ్చేసాం. కనిపిస్తుంది కదా తిన్నంగా, అదే టెంపుల్. అది కూడా చూపిస్తా. దానికంటే ముందు ఇక్కడ 3 ఋషులు అయితే ఉన్నారు. ఆ ఋషులు విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని ఋషుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడైతే హోమం చేస్తారు అనుకుంటా. చూడండి, మొత్తం ఇక్కడ అద్భుతంగా ఉంది శిల్పకళ. ఋషులది అయితే బాగా తయారు చేశారు. ఈ మండపం వచ్చేసరికి హోమం కనుకుంటా. ఇప్పుడు మనం వచ్చింది సూర్యనామూర్తి గుడికి, సూర్యభగవానుడి గుడికి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ మనకి మధ్యలో ఇక్కడ మొక్కలకు మధ్యలో గుడి ఉంది. మీకు మొత్తం గుడి అంతా చూపిస్తాను, టెంపుల్ వ్యూ. నాతో పాటు చూడండి. ఫ్రెండ్స్, సూర్యనామూర్తి గుడి పక్కన ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ గుడి కూడా మీకు చూపిస్తాను. దానికంటే ముందైతే ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. మొత్తం టెంపుల్ వ్యూ అంతా మీకు అయితే చూపిస్తాను. చూడండి, ఎక్సలెంట్గా ఉంది వ్యూ అనేది. మనకి ఇక్కడ ఫస్ట్ అయితే వినాయకుడి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. వినాయకుడి విగ్రహం చూపిస్తాను. దాని తర్వాత వరుసగా అన్ని విగ్రహాలు చూపిస్తాను. ఇక్కడ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే దీపానికి రెడీ చేస్తున్నారు. ఇంకా దీపం అయితే వెలిగించిన తర్వాత రిమైనింగ్ టెంపుల్ వ్యూ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకు వినాయక టెంపుల్ పక్కనే శ్రీ మహాలక్ష్మి సమేత వైకుంఠ నారాయణ స్వామివారి ఆలయం అనేది ఉంది. ఈ లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం. దానికంటే ముందు గుళ్ళోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ లోపలైతే స్వయంగా విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి నాగపడగ నీడలు అయితే ఉంటారు. సేమ్ ఈ పిక్చర్లో ఉన్నట్టే ఉంటుంది ఇమేజ్. మీకు ఈ గుడి దర్శనం అయిన తర్వాత ఆ గుడి దర్శనం కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి వినాయకుడి గుడి పక్కన అయితే గోవిందుడి గంటారావం అని ఉంది. ఇక్కడ భక్తులందరూ వచ్చి ఇక్కడ గంట కొడుతూ ఉంటారు. ఇది సూర్యుడి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. తులసికోట ముందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా చూపిస్తాం. చూడండి, ఇది ఆంజనేయుడి విగ్రహం. ఇక్కడ చాలా ఎత్తుగా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా అద్భుతంగా కూడా చెక్కారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని. ఇక్కడ పక్కన ఇంకో టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నా కదా. సూర్యనామూర్తి దర్శనం అయిన తర్వాత ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ పక్కనే మనకి అఖండ దీప లక్ష్మి ఆలయం అని ఉంది.
ఇక్కడ అఖండంగా అంటే నిత్యం ప్రతినిత్యం అయితే దీపం అయితే వెలగడం అయితే జరుగుతుంటుంది. ఇక్కడ మా మమ్మీ తులసికోట దగ్గర పూజ చేస్తున్నారు. నేను లోపు టెంపుల్ చూపిస్తాను అక్కడ దండం పెట్టుకొని. ఫ్రెండ్స్, మనకి గోవిందుడు గంటారావం ముందే మనకి తులసికోట అయితే ఉంది. అద్భుతంగా ఉంది. తులసికోట దగ్గర కూడా విగ్రహం చెక్కారు. ఫ్రెండ్స్, ఇక్కడ గంట కూడా మనకి గంటారావం గోవిందుడు గంటారావం అయితే ఉంది. ఇక్కడ మా అమ్మగారు అయితే కొడుతున్నారు. ఇదంతా మొత్తం కొండ మీద అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా శిల్పకళతో అద్భుతంగా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు. ఆదిశేషు పడక నీడలో అయితే ఇక్కడ దర్శనంతో ఒక విగ్రహమూర్తి అయితే ఉన్నారు. నాకు ఈ దేవుడి పేరు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక పక్కనే గజస్తంభం కూడా ఉంది, చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో. మనకు టెంపుల్ అవుట్ సైడ్ లుక్లో అయితే సూర్యభగవానుడు గుర్రాల మీద స్వారీ చేస్తున్నట్టు అయితే ఉంది. ఈ అద్భుత దృశ్యం అయితే చాలా చక్కగా అందంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. మీకు ఈ అద్భుత దృశ్యం గురించి మీరు ఏమనుకున్నారో, మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి ధ్వజస్తంభం దాటి ఎలా లోపలికి వస్తే ఇటుకాస్ మెయిన్ ఎంట్రన్స్ వైపు అయితే క్లోజ్ చేసి ఉంది. ఇంకో వైపు అనుకుంటా ఎంట్రన్స్. మనకి ఇక్కడ గాయత్రీదేవి అయితే అమ్మవారు పైన ఆసనంలో కూర్చొని ఉన్నారు సింహద్వారం పైన. ఇక్కడ నుంచి లోపలికైతే స్వామివారి విగ్రహం ఉంది ద్వారపాలకుల మధ్యలో. లోపలికి వెళ్ళి మీకు వీడియో అయితే తీసి చూపిస్తాను. మరి పంతులు గారిని పర్మిషన్ అడగాలి, ఇస్తారో ఎవరో తెలీదు. ఫ్రెండ్స్, మనకి మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఇక్కడ నుంచి అయితే దారి ఉంది లోపలికి వెళ్ళడానికి, టెంపుల్లోకి దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఇటుకాస్ కొన్ని పక్కన టెంపుల్స్ ఉన్నాయి ఒక అద్భుతంగా శిల్పకళతోని. అవి కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. మనకు లోపల ఈ విధంగా అయితే దేవుడి విగ్రహాలు అయితే అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. టెంపుల్ నుంచి అయితే నేను బయటకు వచ్చేసాను. మనకు పంతులు గారు వీడియో షూట్ చేసుకోవద్దు అన్నారు, బట్ మనం సైడ్ నుంచి అయితే షూట్ చేసుకున్నాం. దేవుడు మొత్తం మీద మనకు అవకాశం కలిగించాడు మీకు వీడియో చూపించడానికి. వీడియో అయితే షూటింగ్ అయితే అయ్యింది. మీకు టెంపుల్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ అలాగుంది. అలాగే కన్స్ట్రక్షన్లో ఉన్న రిమైనింగ్ టెంపుల్స్ అద్భుతంగా శిల్పకళ అయితే ఉంది. మొత్తం అంతా చూసి దేవుడు అనుగ్రహం అయితే పొందండి. ఫ్రెండ్స్, ఇది సూర్యనారాయణ మూర్తి భగవాన్ యొక్క టెంపుల్ అవుట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక వైపు. ఇక్కడ మనకి శివుడి విగ్రహం కూడా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసినట్టయితే విష్ణుమూర్తి విగ్రహం ఉంది, చూడండి. పైన మనకి గోపురం అయితే ఉంది. పక్కనే మనకి లక్ష్మీ నరసింహస్వామి నాగపాము యొక్క పడక పైన అయితే కూర్చొని ఉన్నారు. ఇది ఒక యంత్రంలాగా అయితే ఉంది లక్ష్మీ నరసింహస్వామిది. చాలా అద్భుతంగా ఉంది ఈ శిల్పకళ అయితే, నాకు బాగా నచ్చింది. ఇటువైపు అయితే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది, ఇటువైపు ఇంకో దేవుడి విగ్రహం ఉంది. చూద్దాం. నేను అనుకోవడం ఏంటంటే నటరాజ స్వామి యొక్క విగ్రహం అనుకుంటున్నాను. ఇది నటరాజ స్వామి యొక్క విగ్రహం కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని పేరు వచ్చేసరికి శ్రీ సుదర్శన మండపం అంట ఈ మండపం పేరు. మనకు పక్కనే సూర్యభగవానుడు అయితే ఉన్నాడు. మీకు సూర్యభగవానుడి టెంపుల్ యొక్క ఇటువైపు లుక్ కూడా చూపిస్తాను. ఇటుకాసి ఏమొచ్చి దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం అనుకుంటా, బ్రహ్మదేవుడు అనుకుంటా, దత్తాత్రేయ స్వామి కాదు. ఇంక ఈ పక్కనే ఇటుకాస్ కూడా మనకి కొంచెం విగ్రహ శిల్పకళ అయితే ఉంది, ఇది కూడా చూపిస్తాను. దానికన్నా ముందు ఇక్కడ అవంతి ఆనంద నిలయం అని ఉంది. ఇది ఏంటో లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని చూద్దాం. పక్కన ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో కూడా చూద్దాం. శ్రీ లలితాదేవి ఆలయం అంట. ఇక్కడ ఉన్నది లలితాదేవి, లలితామాత.
అమ్మవారికి అయితే గాజులతో దండనైతే వేశారు. చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం చూడడానికి. చాలా బాగుంది కూడా. మీరు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. మన అనకాపల్లి దగ్గరలోనే ఉంటుంది, రాజుపాలెం ఊర్లోని. లొకేషన్ గురించి నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేయొచ్చు. ద్వాదశ ఆదిత్య తులసి మందిరంలోకి అయితే వెళ్దాం. లోపల ఏ దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పక్కన ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ మందిరంలో అయితే చాలా అద్భుతంగా శిల్పకళ అయితే ఉంది. ఇక్కడ చూసారా, మనకి స్వామివారికి కావాల్సిన అలంకారణవి, పూజ చేయవలసిన దీపాలు, కుందులు అన్నీ అయితే రెడీగా చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ శంకరాచార్యులు ఉన్నారు. జగద్గురు ఆది శంకరాచార్యుల విగ్రహం అయితే ఉంది. అన్నమయ్య విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా చక్కగా అందంగా ఉంది. దాని పక్కన గరుత్మంతుడి విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, గరుత్మంతుడి స్వామివారు. దాని పక్కనే మనకి నారదుల వారి విగ్రహం కూడా ఉంది. ఇంకా అన్ని విగ్రహాలు, అంత శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి వద్ద. ఈ గుడికి రావడం మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఇక్కడ మీకు వరుసగా రిమైనింగ్ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి. దాతా విగ్రహం, ఆర్యముడి విగ్రహం, నెక్స్ట్ అలాగే మిత్రుడి విగ్రహం, ఇంకా వివిధ రకాల దేవతామూర్తి విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. చూస్తే మీరు ఆకర్షణీతులు అవుతారు. నెక్స్ట్ వరుణదేవుడి విగ్రహం, నెక్స్ట్ ఇంద్రుడు, నెక్స్ట్ అలాగే వివస్వంతుడు విగ్రహం, నెక్స్ట్ పూష విగ్రహం, నెక్స్ట్ పర్భన్యుడు విగ్రహం. ఈ విగ్రహమూర్తులు అయితే చాలా బాగున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ హంసమంతుడి విగ్రహం ఉంది. దాని తర్వాత భగుడి విగ్రహం, దాని తర్వాత అయితే స్పష్ట విగ్రహం ఉంది. లాస్ట్లో విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉంది. ఇంక ఈ మండపంలో విగ్రహాలన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మనకి తొంబరుడి విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ తొంబరుడి విగ్రహం మనకి బాలయ్య బాబు సినిమాలో కూడా తొంబరుడు గురించి ఉంటుంది. నెక్స్ట్ అయితే రామాంజనేయ విగ్రహం ఉంది, ఆంజనేయుడి విగ్రహం. ఇక్కడ ఈ మండపంలో దేవతామూర్తి విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా సీలింగ్ కూడా ఉన్నాయి దేవతామూర్తి విగ్రహాలు. ఇది మీరాబాయి యొక్క విగ్రహం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ప్రహ్లాదుడి విగ్రహం. సీలింగ్ కాస్ అయితే చూపిస్తాను మీకు ఎలాగున్నాయో. బాణం ఉంది, వృచ్చికం ఉంది, ఇంకా అటువైపు వెళ్ళి చూపిస్తా. ఇక్కడ మేషం ఉంది, దాంతోపాటు సీలింగ్కి ఆవు ఉంది. నెక్స్ట్ తులాభారం ఉంది, పక్కనే క్రొకోడైల్ కూడా ఉంది. సీలింగ్కి కూడా చాలా అద్భుతంగా అయితే తయారు చేశారు. ఇక్కడ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ కుంభం ఉంది, దీన్ని కుంభం అంటారు. నెక్స్ట్ ఇది కన్యరాశి. నాకు తెలిసి ఈ రాశులన్నీ అనుకుంటాను, మరి ఇది ఏ రాశి అయితే నాకు తెలీదు. మీకు ఏమైనా ఐడియా వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే కర్కాటకం యొక్క విగ్రహం. నెక్స్ట్ ఏమొచ్చి సింహరాశి. ఇవన్నీ రాశులు ఉన్నాయి. లాస్ట్ వచ్చేసరికి మీనరాశి. మరి ఆ ఇద్దరు ఉన్నది అయితే నాకు తెలియదు, అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మొత్తం మండపం అంతా అద్భుతం. ప్రతి దేవతామూర్తి విగ్రహాలకి మనకి గోపురాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే కట్టడం అయితే జరిగింది. ఇంకా రిమైనింగ్ టెంపుల్స్ శిల్పకళ కూడా ఉంది. మొత్తం అయితే చూపిస్తాను, మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఆ బయట అక్కడి నుంచి మండపం నుంచి అయితే ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ చాలా విగ్రహమూర్తులు అయితే ఉన్నాయి. శిల్పకళ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ దారిలో ఉన్నవి కూడా చూపిస్తాను చూడండి. మనం ఈ మెట్లెక్కి ఇలా పైకి వెళ్తే ఇక్కడ ఆవు విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ హార్చ్ కూడా ఉంది. మనకి పెద్ద నంది విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్, నందీశ్వర స్వామి. అలాగే ఇక్కడ పక్కన ఒక చిన్న పిల్ల నందికి సంబంధించింది. ఈ రెండు అయితే శిల్పకళ అద్భుతంగా ఉంది. పక్కన అయితే చేప నోట్లోంచి స్తంభం వచ్చి పైన అయితే ఒక ఋషివర్యులు కూర్చున్నారు. ఆ ఋషి పేరు మనకు తెలీదు. మీకు గనక తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఇక్కడ నుంచి ఇలా బయటికి కిందకి కనుక దిగేస్తే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం అవతల ఇంకో టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. బట్ అయినా లోపల విగ్రహం మూర్తి మీకు చూపిస్తాను చూడండి. ఆంజనేయ స్వామి విగ్రహమూర్తి అయితే ఇక్కడ చాలా పెద్దది ఉంది. సుమారు ఎన్ని అడుగులు ఉండొచ్చో ఐడియా లేదు, కానీ గట్టిగానే ఉంటుంది.
ఫ్రెండ్స్ మనకు వినాయకుడు గుడి ఫస్ట్లో చూపించాను కదా, ఆ గుడి చుట్టూ అయితే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పక్కన ఇంకో స్వామివారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోకి అయితే మనం వెళ్ళి చూద్దాం స్వామివారి విగ్రహం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నారు. ఇది వైకుంఠ ద్వారం అంట. లోపల పోయిన స్వామివారి విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఎలా బయటకు వచ్చాం. బట్ ఇక్కడ ఏంటంటే గజస్తంభం ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్లో ఉంది. గజస్తంభం చాలా పెద్దగా ఉంది. ఇది కూడా మనకి ఇటు సైడ్ బయట సైడ్ ఓవర్లుక్ చూపిస్తాను చూడండి. అటు ఇటు సింహద్వారం పక్కన ఏనుగులు అయితే ఉన్నారు. ఆ ఏనుగుల్లోంచి మనకి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఆ బ్రహ్మదేవుడు ఎక్సలెంట్ ఓవర్లుక్. నేనైతే చాలా అద్భుతంగా ఆనందంగా ఫీల్ అయ్యాను ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ పక్కనే మనకి దక్షిణామూర్తి విగ్రహం ఉంది. నేను చాలా గుళ్ళో మనకు దక్షిణామూర్తి స్వామి విగ్రహం చాలా గుళ్ళో అయితే ఉండదు. ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం అయితే తయారు చేశారు. నాకు ఇంకా ఆనందంగా ఉంది, ఎందుకంటే నాకు దక్షిణామూర్తి స్వామివారు అంటే చాలా ఇష్టం. ఇక్కడ విగ్రహం చూసిన తర్వాత ఇంకా దక్షిణామూర్తి స్వామి వెనకాతలో మనకి గురు దత్తాత్రేయుడు అయితే ఉన్నారు. గురు దత్తాత్రేయుడు వెనకాతల లక్ష్మీనరసింహస్వామి మొత్తం విగ్రహాలన్నీ చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా చూడండి. ఇది కూడా ఒక చెట్టు కింద అయితే ఉన్నది. ఇది ఏ చెట్టు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. మీకు ఏం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను. మీకు అటువైపు వెళ్ళి చూపిస్తాను లక్ష్మీనరసింహస్వామి విగ్రహం, అలాగే వినాయకుడి విగ్రహం. లక్ష్మీనరసింహస్వామి విగ్రహం అనుకున్నాను, కాదు. ఈ స్వామివారి పేరు ఏంటమ్మా పేరు? సింహాద్రప్పని కాదు, మాది పుట్ట. ఫ్రెండ్స్ ఈ అద్భుతాన్ని అయితే చూసారా? మనకి వాల్మీకియా మనకి ఇక్కడ వినాయకుడు ఏమొచ్చి మనం గ్రంథాలు రాస్తూ ఉంటే మనకి మహర్షి అయితే చెప్తారు కదా. ప్రజెంట్ మహర్షి పేరు గుర్తులేదు.
మీకు మహర్షి పేరు ఏమైనా గుర్తు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ అద్భుత దృశ్యాన్ని అయితే చూడండి. మనకు పక్కనే ఈ స్వామివారి విగ్రహం కూడా ఉంది. స్వామివారి పేరు కూడా మనకి ఐడియా లేదు, తెలుసు కానీ వారాహమూర్తి అనుకుంటా. వారాహమూర్తి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. చూడండి, మీకు కూడా తెలుసు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దేవుడి పేరు. మనకు పక్కనే ఇక్కడ అయితే చిన్న పుట్ట ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఆశ్చర్యపోయాను. ఇక్కడ వెలిసిన పుట్ట చాలా చిన్నగా ఉంది. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అంతా చూడగా మాకు సడన్గా కింద ఒక చిన్న టెంపుల్ కనిపించింది. స్టార్టింగ్ మేము అది చూసి వినాయకుడి గుడి అనుకున్నాం, కానీ అది దర్శనం చేసుకొని వెళ్ళలేదు పైకి. కిందకు వచ్చి దర్శనం చేసుకునేసరికి అక్కడ ఉన్న కొంతమంది భక్తులు అయితే మాకు చెప్పారు, సూర్య భగవానుడు ఫస్ట్ పుట్టింది అయితే ఇక్కడే అంట. ఈ విగ్రహ రూపంలో ఇక్కడ సూర్య భగవాను స్వామి అయితే వెలిసారంట. ఇంకెక్కడి నుంచి ఇక్కడ మొత్తం గుడి అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క కథ. ఫ్రెండ్స్, సూర్య భగవాన్ అయితే దర్శనం చేసుకున్నాం. టెంపుల్ బ్లాగ్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. అమ్మ, మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి బాయ్ చెప్పు. మన ఛానల్ లైక్ చేసుకోమని చెప్పు, షేర్ చేయమని చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. మా అమ్మ ఏం చెప్పట్లేదు. మా అమ్మకు మాటలు రావనుకోకండి, కానీ మాట్లాడమంటే మాట్లాడట్లేదు, సిగ్గుపడిపోతుంది. సరే అయితే ఉంటాను మరి, బాయ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.